అందరికీ నమస్కారం. నేను మీ సేవ. మీరు చూస్తున్నారు D6 న్యూస్ ఛానల్ .80. ఇది మీ గలం. ఈరోజు మనం హనుమాన్ జంక్షన్ విజయవాడ రోడ్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న మ్యాజిక్ మీల్స్ రెస్టారెంట్‌కి వచ్చాం. ఎందుకంటే మ్యాజిక్ మీల్స్ రెస్టారెంట్ పెట్టి ఫస్ట్ యానివర్సరీ వల్ల ఈ ఒక్కరోజు మాత్రమే 1+1 ఆఫర్ అనేది ఇచ్చారు. హోటల్లో యానివర్సరీ అవుతాం వల్ల 1+1 ఆఫర్ ఉండడం వల్ల మేము కూడా అది వినియోగించుకుంటే మన 3D మావ జశ్వంత్తో నేను వచ్చాను. అయితే ఈ హోటల్కి నేను ఇంతకు ముందు 2 సార్లు వచ్చాను ఈ రెస్టారెంట్కి. కానీ ఇందులో ఉన్న ఐటమ్స్ ఏంటి, అసలు ఇందులో ఉండే వాడే ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఫుడ్ కలర్స్ వాడుతున్నారా లేదా, ఇక్కడ ఉండే స్టార్ ఐటమ్ ఏంటి, సిగ్నేచర్ ఐటమ్ ఏంటి అనేది మన హోటల్ ఓనర్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. లాస్ట్లో ఎందుకో మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలియడం కోసం ఈ చిన్న వీడియో చేస్తున్నాం. వీడియో చివరి వరకు చూడండి. అన్న ఇప్పుడు 1+1 ఆఫర్ ఇచ్చారు. ఫస్ట్ ఇయర్ యానివర్సరీ ఇదేనా, ఇంకేమన్నా కొత్త ఆఫర్స్ ఏమన్నా? ఫస్ట్ ఇయర్ యానివర్సరీ అంటే ఒక రోజుతో క్లోజ్ చేయకుండా ఈ వీక్ మొత్తం కూడా 25% ఆఫర్ పెట్టాం. ఏ ఐటమ్ మీదైనా సరే ఈ మండే టు సాటర్డే, నెక్స్ట్ కమింగ్ మండే టు సాటర్డే 25% ఆఫర్. అన్న మీ పేరు? నమస్తే అండి, నా పేరు జశ్వంత్. నేను మ్యాజిక్ రెస్టారెంట్ ఓనర్ని. మీది ఎక్కడైనా ప్రాపర్? నాది ప్రాపర్ వచ్చి విజయవాడ అండి, కేసరపల్లి దగ్గర, జ్యువెల్ కౌంటీలో ఉంటుంది. మీరు కేసరపల్లి నుంచి హనుమాన్ జంక్షన్లో రెస్టారెంట్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి? ఎందుకంటే మీది అంతా కార్పొరేట్ ఏరియా కేసరపల్లి ఉంది. అక్కడ చాలా పీజీస్ ఉన్నాయి, ఇండస్ట్రియలిస్ట్ ఏరియాస్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్ ఉంది, అటు సైడ్ ఏమో విజయవాడ ఉంది. అలాంటి ఏరియాను వదిలేసి హనుమాన్ జంక్షన్లో పెడతారు కారణం? నేను హనుమాన్ జంక్షన్ చిన్నప్పటి నుండి తిరిగేవాడినండి. ఇటు సైడ్ ఏలూరు కానీ రాజమండ్రి కానీ ఇవన్నీ ట్రావెల్ చేస్తూ ఉండేవాళ్ళం. అయితే హనుమాన్ జంక్షన్లో పర్టికులర్గా ఒక మంచి రెస్టారెంట్ కానీ ఏదన్నా తినాలంటే కనుక ఎప్పుడు దొరికేది కాదు. ఆ గ్యాప్ చూసి నేను ఇక్కడ పెడితే బాగుంటుంది, ఇక్కడ వాళ్ళు తినాలంటే ఐదర్ విజయవాడ వెళ్తారు లేకపోతే ఏలూరు వెళ్తారు. ఇక్కడ లోకల్గా ఒక ఫ్యామిలీని తీసుకుని వెళ్ళి కూర్చుని తినే ఒక మంచి అంబియన్స్తో ఉన్న రెస్టారెంట్ లేదనిపించింది, అందువల్ల ఇక్కడ పెట్టాను. ఇక్కడ జనాలకి తగ్గట్టుగా వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ అనేది మీరు దృష్టిలో పెట్టుకొని ప్రైజెస్ అనేది పెట్టారు? అవునండి, తప్పకుండా. మేమిచ్చే క్వాలిటీకి మేమిచ్చే పెట్టిన ప్రైజింగ్కి అసలు సంబంధమే లేదండి. ఇదే క్వాలిటీతో మీరు విజయవాడలో తిన్నారంటే కనుక ఒక్కొక్క బిర్యానీ మినిమం టు మినిమం 350 రూపీస్ టు 400 రూపీస్ పెడతారు. ఇప్పుడు వరకు మా కిచెన్లోకి డాల్డా అనేది ఎంటర్ అయింది లేదు, అండ్ నో టేస్టింగ్ సాల్ట్, ఎటువంటి కలర్స్ వాడం మేము. అన్ని న్యాచురల్ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రెష్. ఏ రోజు వచ్చింది ఆ రోజే ఇది, ఈ రోజు మిగిలిన బిర్యానీ రేపు వాడటం అంటూ లేదు. అలా వాడుతూ హనుమాన్ జంక్షన్లో కానీ ఇటువంటి మేము పెట్టిన ప్రైజెస్ అనేది చాలా ఎకనామికల్. అన్న 1+1 ఇచ్చే ఆఫర్, 1+1 ఆఫర్ అనేది ఎందుకు పెట్టారు? ఇప్పుడు మేము పెట్టి 1 ఇయర్ అయింది. ప్రతిరోజు ఇక్కడ హనుమాన్ జంక్షన్ ప్రజలు వచ్చి ఇక్కడ తిని మాకు సాటిస్ఫాక్టరీగా ఉన్నందువల్ల మేము వాళ్ళకి ఏం చేయగలం అనే ఆలోచించి ఫ్రీగా ఇవ్వలేం కాబట్టి 1+1 అనేది వితౌట్ ఎనీ ప్రాఫిట్. మాకు మా జేబుల్లోండి కొంత పడుతుంది, కానీ 1+1 పెట్టినందుకు మాత్రాన మాకు ఎటువంటి రూపాయి రాదు. వాళ్ళకి ఒక ఫేవర్ చేసిన వాళ్ళం అవుతాం, ప్లస్ బాగుంటుంది కదా. ఒక రోజు అంటూ వాళ్ళు ఇంట్లో అందరూ ఆల్మోస్ట్ జంక్షన్లో అందరూ తినాలి అనే ఉద్దేశంతో ఈరోజు 1+1 ఆఫర్ ఇచ్చాం. ఇక్కడ స్టార్టర్స్ ఏదో సిగ్నేచర్ ఐటమ్ ఒకటి ఉందని జనాలు అంటూ ఉంటారు. అది నాకు తెలుసు, నా మనసులో ఉంది. కానీ మీరు చెప్తే నేను తెలుసుకోవాలన్నా మన ప్రేక్షకుల కోసం. ఇక్కడ వచ్చేసి క్రిస్పీ చికెన్ బాగుంటుందండి, అది స్టార్టర్. అది జనరల్గా రెస్టారెంట్స్లో వాటిలో పెట్టేది తక్కువ. మీకు విజయవాడలో కూడా మోస్ట్ ఆఫ్ ది రెస్టారెంట్స్లో ఉండదు అది క్రిస్పీ చికెన్ అని చెప్పి, చాలా బాగుంటుంది. ఇట్స్ లైక్ బోన్లెస్ స్ట్రిప్స్ KFCలో ఎలా ఉంటాయో అలాంటి స్టార్టర్ పెట్టామన్నమాట. మా కోసం అలాంటి క్రిస్పీ చికెన్ ఏమైనా టేస్ట్ చేపిస్తారు ఇవాళ? అంటే ఈరోజు 1+1 పెట్టడం వల్ల వేరే స్టార్టర్స్ కానీ ఏది చేయడానికి అవ్వలేదన్నమాట. మార్నింగ్ నుండి రిజల్ట్ వచ్చేసి ఓవర్వెల్మింగ్గా ఉంది. మేము అనుకున్న దానికన్నా చాలా మంది ఎక్కువ మంది వచ్చారు కాబట్టి అసలు స్టార్టర్స్ అవన్నీ చేయడం కుదరదు. ప్రజెంట్ మీకు వేరేది ఒక మంచి స్టార్టర్ తెప్పించాను, ఒకసారి తిని మీరు చూసి చెప్పండి ఎలా ఉందనేది. ఇంత క్రౌడ్లో కూడా జశ్వంత్ అన్న మన కోసం స్టార్టర్ తెప్పించాడు. ఒకసారి ఇది మనం తిని టేస్ట్ చేసి అసలు దీని పేరేంటి, ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది మనం అన్నయ్యని అడిగి తెలుసుకుందాం. అన్న నేను బయట చాలా చోట్ల 65 తిన్నా. మొత్తం కలర్ ఉంటుంది, కలర్ కోటింగ్ ఉంటుంది, కాన్ఫ్లెక్స్ ఉంటుంది, పౌడర్ కార్న్ఫ్లోర్. నెక్స్ట్ వచ్చేవాటికి డ్రైగా ఉంటుంది బాగా, అంటే డ్రై నూనెలో ఏంచి తీసుకొచ్చేస్తారు.
కానీ మీరు ఇక్కడ కాజు చేశారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. దీని గురించి మీరు మన స్టార్టర్స్ గురించి కొంచెం మన స్టార్టర్స్ ఏదైనా అప్పటికప్పుడు ఫ్రెష్గా వాడతాం. వీలైనంత తక్కువ కార్న్‌ఫ్లోర్ వాడతాం. ఆయిల్ అనేది ఓన్లీ గ్రౌండ్‌నట్ ఆయిల్ ఆర్ సన్‌ఫ్లవర్ ఆయిల్ వాడతాం. మేము ఏ పామ్ ఆయిల్ గానీ, ఎటువంటివి అవన్నీ ప్రైసెస్ తగ్గించుకోవడం కోసం, ప్రాఫిట్స్ కోసం తగ్గించి చేయడం వేసే ట్రిక్స్ అన్నమాట. వాటి వల్ల మీకు టేస్టింగ్ సాల్ట్ వల్ల, ఆయిల్ వల్ల, ఇవన్నీ డాల్డా వల్ల, ఘీకి సబ్‌స్టిట్యూట్‌గా డాల్డా వాడతారు. మనం ఓన్లీ విజయ ఘీ వాడతాం. ఓకే. ఆయిల్ వచ్చేసి గ్రౌండ్‌నట్ ఆర్ సన్‌ఫ్లవర్ ఆయిల్ వాడతాం. ఎటువంటి టేస్టింగ్ సాల్ట్ వాడం. అండ్ ఎటువంటి కలర్ వాడం. ఏమీ లేకుండా ఇవ్వడం వల్ల బయటతో ఇన్స్టెంట్ సాటిస్ఫాక్షన్ అబ్బా అనిపించకపోవచ్చు కానీ మీకు ఎప్పుడు బాగుంటుంది, ఒకే టేస్ట్ మెయింటైన్ అవుతుంది, మంచిది కూడా. ఇప్పుడు నాకు ఒక 4 ఇయర్స్ బాబున్నాడు. ఈవెన్ నా కొడుకు కూడా ఇక్కడ తింటాడు, నేను ఫుడ్ పెడతా. ఓకే. ఇప్పుడు జనరల్గా రెస్టారెంట్ ఓనర్లు ఎవరు వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీలు ఇక్కడ తినాలని లేదు, కానీ మేము తింటాం. ఎందుకంటే మేము ఎలా వండుతాం అనేది మాకు తెలుసు కాబట్టి ప్రాబ్లం ఉండదని చెప్పి పిల్లోడికైనా సరే మేము పెడతాం. అండ్ మన హనుమాన్ జంక్షన్‌కి డోర్ డెలివరీ ఉందా? ఉందండి. డోర్ డెలివరీ ఇస్తాం. ఆర్డర్ చేసిన 15 to హాఫ్ అన్ అవర్ టైం తీసుకుంటాం. డిపెండింగ్ అపాన్ ద ఆర్డర్ సైజ్ అవన్నీ కూడా ఉంటాయి. వెయిటింగ్ టైం అనేది 15 to 1 అవర్, హాఫ్ అన్ అవర్ లోపల తీసుకొచ్చి ఇస్తారు. మనకి ఏదైనా చిన్న పార్టీ పెట్టుకోవాలి, గెట్ టుగెదర్ లాంటిది కానీ, ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ, అలాంటి వాటికి మన దగ్గర పార్టీకి హాల్ ఉందా? ఇప్పుడు మంది 30 మెంబర్స్ కంఫర్టబుల్గా కూర్చొని తినడానికి కానీ, ఒక పార్టీ ఆర్గనైజ్ చేసుకోవడానికి కానీ సెపరేట్ హాల్ విత్ కంప్లీట్ అంబియన్స్ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఒక పైన ఆల్రెడీ మాట్లాడాము, 100 to 150 మెంబర్స్ ఫంక్షన్ చేసుకోవడానికి ఫంక్షన్ హాల్ కూడా స్టార్ట్ చేస్తాం. ఇక్కడ ఇదే ప్లేస్లో మాదే ఫుడ్ పైకి నేను సప్లై చేస్తా. ఫంక్షన్ హాల్ కూడా ఒక బర్త్డే పార్టీకి, ఇప్పుడు ఒక చిన్న సైజ్ ఫంక్షన్ ఎంగేజ్మెంట్ దగ్గర నుండి బర్త్డే పార్టీ వరకు 10 మెంబర్స్ నుండి 150 మెంబర్స్ వరకు ఇక్కడే ఏదైనా కానీ తినచ్చు, పార్టీ చేసుకోవచ్చు, అంతా కూడా ఉండేట్లు ప్లాన్ చేస్తాం. క్యాటరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయా మన రెస్టారెంట్ నుంచి? క్యాటరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ నుండి ఆర్డర్ ఇస్తాము. క్యాటరింగ్ ఫెసిలిటీ మినిమం అప్ టు ఎంత ఉండాలి? అప్ టు లేకపోతే 50 మెంబర్స్ నుంచి 100 మెంబర్స్ స్టార్టింగ్? క్యాటరింగ్ అనేది డిపెండ్స్ రిక్వైర్మెంట్ బట్టి. ఓన్లీ ఫుడ్ కావాలి అంటే కనుక అప్ టు 25 మెంబర్స్ కైనా ఇది పంపించగలము, ఏమి ఇబ్బంది లేదు. ఆర్ఎల్స్ కాదు, మొత్తం సర్వింగ్తో సహా కావాలన్న 20-25 మెంబర్స్ అయినా పంపిస్తాం. నేను ఇక్కడ అది 100 రూపీస్కి పెట్టాను. ఆప్రికాట్ డిలైట్ ఇక్కడ 100 రూపీస్కి పెట్టాను. అయినా సరే జస్ట్ ఒక డెజర్ట్ 100 రూపీస్ అనేది ఎక్కువగా ఫీల్ అవుతున్నారు అని చెప్పి మాకు లాజిస్టికల్గా కొద్దిగా ప్రాబ్లం ఉంది. రెగ్యులర్గా ఇప్పుడు అది తెచ్చానంటే నేను ఒక 3 డేస్లో కంప్లీట్ అయిపోవాలి. నేను అందరిలాగా 1 వీక్ 10 డేస్ పెట్టి అదే డెజర్ట్ నుంచి వన్స్ తెచ్చామంటే 3 డేస్లో క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ తెచ్చుకోవాలి. సో లాజిస్టికల్గా నాకు కొద్దిగా ప్రాబ్లం ఉంది. ఇన్ హౌస్ ప్రిపేర్ చేయడానికి నేను ట్రైన్ చేస్తున్నాను. అది అయిపోయాక అది పెడతాను. అన్న మన దగ్గర షెఫ్స్ అనే వాళ్ళు ఎక్కడి నుంచి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? బయట నుంచి వచ్చారా లేకపోతే ఎవరో ఒకరితో నడుపుతున్నారు? మన దగ్గర షెఫ్స్ ప్రాపర్గా హైదరాబాద్లో ట్రైన్ అయిన వాళ్ళు అక్కడ చేసి తర్వాత విజయవాడలో చేశారు ఓన్గా ఒక రెస్టారెంట్లో. దాని తర్వాత ఏలూరులో చేశారు. తర్వాత మనం తీసుకొచ్చాం. వాళ్ళందరూ ప్రాపర్గా 15 years 20 years సర్వీస్ ఉన్నోళ్ళు. ఈరోజు కొత్తగా ఒక 5 years అట్లా ఉన్నోళ్ళు కాదు. అంటే షెఫ్స్ దాంట్లో షెఫ్ ఫస్ట్ కోబిన్ సెకండ్ కోబిన్ అంటారు. అలా ఫస్ట్ కోబిన్తోనో సెకండ్ కోబిన్తోనో కాదు, ప్రాపర్ షెఫ్నే తీసుకొచ్చి. నెక్స్ట్ మీకు 4-5 ఫ్రాంచైజీలు ఉన్నాయని చెప్పి అనుకుంటున్నారు, నిజంగా ఉన్నాయా? లేదండి, ఫస్ట్ పెట్టింది ఇక్కడే. 4-5 ఫ్రాంచైజీలు పెట్టాలని నాకు కూడా ఉంది. పెట్టిన రోజు తప్పకుండా చెప్తాను. అప్పుడు ప్రమోషన్ వీడియో ఇస్తాను తప్పకుండా. మీ దగ్గర ఉండే స్టాఫ్ ఉంది, వాళ్ళు హైజీనిక్ గా ఉన్నారు. హైజీనిక్ గురించి మీరు చెప్పే విషయం. ఇప్పుడు ఫుడ్ క్వాలిటీ గురించి అంత ఆలోచించండి, హైజీనిక్ గా లేకపోతే ఒప్పుకోను కదండి. హైజీనిక్ గానే ఉంటారు. ఆల్మోస్ట్ మీకు ప్రతిదీ ఇక్కడ కూడా కంప్యూటరైజ్డ్ అండ్ ప్రతిదీ కూడా సిస్టమేటికల్ గానే ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ మంది లోపల కిచెన్ లోకి ఎంటర్ అవడానికే ఉండదు. ఈవెన్ ఆర్డర్ కూడా పేపర్ మీద తీసుకుని వెళ్ళి ఇవ్వడాలు అలా కూడా ఉండవు. ఇక్కడ నాకు సిస్టమ్ దగ్గర కొడితే వెనక అది వచ్చేస్తుంది, దానికి వాళ్ళు చేస్తారు. అయిపోయాక మాత్రమే ఎవరైనా వెళ్ళి దాన్ని టచ్ చేసే షెఫ్ తర్వాత. షెఫ్ దగ్గర నుండి ఓన్లీ సర్వరే టచ్ చేస్తారు, వేరే వాళ్ళు ఎవరు మధ్యలో 10 మంది చేతులు పడో 10 మంది టచ్ కూడా చేయరు.
కిచెన్ లో చెఫ్స్ గ్లౌజెస్ కానీ క్యాప్స్ మాస్క్ వాడతారు వాడతారు క్యాప్స్ గ్లౌజెస్ వాడతారు. మాస్క్ అనేది సిచ్యువేషన్ బట్టి, ఎందుకంటే ఇప్పుడు బాగా హీట్ గా ఉన్నప్పుడు ప్రాక్టికల్ గా మాస్క్ వేసుకోవడం అనేది ఏ, కష్టం అవుతుంది కాబట్టి మాస్క్ వరకు చెప్పలేను, కానీ గ్లౌజెస్ అండ్ క్యాప్స్ రెడీ. అన్న మీ రెస్టారెంట్ టైమింగ్స్ మా రెస్టారెంట్ మార్నింగ్ అంటే సర్వింగ్ వచ్చేసి 12 o'clock నుండి ఈవినింగ్ 4 వరకు, మళ్ళీ ఈవినింగ్ 6 నుండి నైట్ 10:30 వరకు. 10:30 తర్వాత క్లోజింగ్. ఓన్లీ టేక్ అవే లాంటివి టేక్ అవే ఉంటుంది, ఒక 10-15 minutes గ్రేస్ పీరియడ్ ఉంటుంది. మనకి వెజిటేరియన్స్ కి నాన్ వెజిటేరియన్స్ కి సపరేట్ మెయింటెనెన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ సెపరేట్ అంటే అసలు మనం వండే ఈవెన్ డిషెస్ కూడా సెపరేట్ గానే వాడతారు. వాళ్ళకి వాడే డిషెస్ వీళ్ళకి వాడరు. ఈవెన్ స్టార్టర్ వాడే కడాయి కానీ బిర్యానీ వేసే ఇది కానీ వెజ్ సెపరేట్, నాన్ వెజ్ సెపరేట్. కిడ్స్ కోసం సపరేట్ మెనూ. కిడ్స్ కోసం కిడ్స్ బాగా ఇష్టపడేది అంటే కనుక ఇప్పుడు మా అబ్బాయి తినేది ఎక్కువ ఫిష్ ఫింగర్స్ తింటారు, క్రిస్పీ చికెన్ తింటారు, ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంది. స్టార్టర్స్ చాలా వరకు కిడ్స్ ఫ్రెండ్లీ ఉన్నాయి. మేము సాస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. కిడ్స్ అనేసరికి పెప్పర్ కానీ చిల్లీ పౌడర్ కానీ వాడకుండా ఇస్తాము. సో దే విల్ లైక్. మీ రెస్టారెంట్ లో పార్కింగ్ ఫెసిలిటీస్? మాది పార్కింగ్ ఫెసిలిటీ కోసమే ఇక్కడ పెట్టామండి. బేసిక్గా మనకి బయట ఈవెన్ 10 cars వచ్చినా సరే ఇబ్బంది ఏమి ఉండదు. ఫ్యామిలీని తీసుకుని ఎటువంటి డౌట్ లేకుండా ఇక్కడికి రావచ్చు, వచ్చి వెనక్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అన్నా మీరు వచ్చే కస్టమర్స్ దగ్గర ఫీడ్బ్యాక్ ఎలా తీసుకుంటారు? కస్టమర్ ఫీడ్బ్యాక్ మేము రెగ్యులర్గా తీసుకుంటాం భయ్యా. నేను ఉన్నప్పుడు ప్రతి టేబుల్కి నేనే వెళ్ళి కూడా అడుగుతాను. ఏ ఐటమ్ అయినా సరే లొకాలిటీకి నచ్చినట్టు చేయాలి. ఇప్పుడు కస్టమర్ ఫీడ్బ్యాక్ బట్టి మనం అప్డేట్ అవ్వకపోతే కనుక స్టార్టర్స్ కానీ ఇవన్నీ కూడా ఎంత మంచిగా ఉన్నా ఈ లోకల్ వాళ్ళకి నచ్చకపోతే అది బాగోదు. మేము 1 yearగా ఇప్పుడు స్టార్టింగ్ 1 month 2 months ఎవ్రీ ఐటమ్ అనేది మేము ఇక్కడికి నచ్చిన వాళ్ళకి ఎలా, ఇప్పుడు వాళ్ళ స్పైస్ రేంజ్ ఏంటి అనే దాన్ని బట్టి చేంజ్ చేసుకోకపోతే కనుక రెస్టారెంట్ బిజినెస్ అనేది బాగాలేదనేది వచ్చేస్తుంది. మనం రెగ్యులర్గా తీసుకొని దాన్ని బట్టి మన స్పైస్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాం. అన్న మన D6 ఛానల్ ద్వారా లాస్ట్ అండ్ ఫైనల్ మా ప్రేక్షకుల కోసం, మా ఆడియన్స్ కోసం మీరేమన్నా చిన్న మాట? నేను కన్ఫామ్గా చెప్పగలిగింది ఏంటంటే అందరికీ నచ్చిద్ది అని చెప్పలేను. ఇప్పుడు మీకు ఏదైనా స్పెసిఫిక్ టేస్ట్ ఉంటే మీరు స్పెసిఫిక్ టేస్ట్ చెప్పొచ్చు, కానీ నేను కన్ఫామ్గా గ్యారంటీగా చెప్పగలిగింది ఏంటి అంటే టేస్ట్ వైజ్ ఒకవేళ 100% సాటిస్ఫై అవ్వకుండా ఒక 80% బాగుంది, లేదు ఇంకా బెటర్గా ఉండొచ్చు అనుకోవచ్చేమో, కానీ క్వాలిటీ వైజ్ మాత్రం 100% గ్యారంటీగా బాగుంది అనేది మాత్రం చెప్పగలను. ఇప్పుడు మీరు ఏ కస్టమర్ అయినా సరే నాకు ఇలా కావాలి, నాకు ఈ టేస్ట్ కావాలంటే మేము ప్రొవైడ్ చేయలేము. అన్ని టేస్ట్లు అందరికీ నచ్చాలని లేదు, కొన్ని మైనర్ చేంజెస్ ఉంటుంది. బేసిక్ అనేది బాగోలేదు అనేటట్లయితే ఉండదు. అద్భుతం అని ఉంటుంది అంటే కొంతమందికి అద్భుతం అనిపిస్తుంది, కొంతమందికి బాగుంది అనిపిస్తుంది. బట్ అందరికీ మాత్రం క్వాలిటీ బాగుంది అనేది మాత్రం అనిపిస్తుంది. ఇక్కడ వరకు నేను గ్యారంటీ ఇవ్వగలను. నా ఫ్రెండ్స్ అందరూ అయితే చెప్పేది ఏంటంటే కొంతమంది ఏలూరు ఉన్నారు, ఇక్కడ జాబ్స్ చేసే వాళ్ళు అప్పుడప్పుడు కొలీగ్స్ అందరూ వచ్చి ఇక్కడ లంచ్ చేశారు. అది చెప్పేది ఏంటంటే క్రిస్పీ చికెన్ అయితే మ్యాజిక్ మీల్స్ అని, అది ఒక సిగ్నేచర్ డిష్ అయింది. మీ దాకా వచ్చిందో తెలియదు కానీ ఫీడ్బ్యాక్ అనేది అది మట్టి ఖచ్చితంగా జనాలందరూ నాకు అది. అవునండి, అది నా వరకు వచ్చింది. యాక్చువల్గా అది సెపరేట్ డిష్ పెడదాము అనేది అనుకుని లేకపోతే ప్లాన్ చేసి మనం ఇంత వెళ్ళిపోయేది అని అనుకోలేదు. టు బి ఫ్రాంక్, స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ వచ్చే వాళ్ళందరికీ ఏదో ఒక స్టార్టర్ ఇవ్వాలి, ఏది ఇస్తే బాగుంటుంది అని ఆలోచించినప్పుడు ఎప్పుడో మేము ఎక్కడో ట్రై చేసింది, హైదరాబాద్లో ట్రై చేసిన ఐటమ్ క్రిస్పీ చికెన్ అనేది గుర్తొచ్చి అది ఉంటే బాగుంటుంది అని అప్పటికప్పుడు ఆలోచించి పెట్టింది. అది అందరూ ఆ రోజున బాగుంది అన్నారు కాబట్టి మేము దాన్ని ఐటెం కింద యాడ్ చేసేసి పెట్టామన్నట్టు. ముందు అది కన్ఫామ్గా ఇప్పుడు అందరూ పెట్టే ఐటెం కాదు, యాక్చువల్గా అది రెగ్యులర్ ఐటెం కాదు, ప్రతి రెస్టారెంట్ పెట్టదు. అది ఏంటంటే మనకి మేకింగ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది అంటే, అండ్ కస్టమర్ అనేది ఇంత చిన్న పీస్లో లేకపోతే ఇట్లా ఉంది ఇంత ప్రైజ్ అనుకుంటారు. అది దాన్ని చేయడానికి టైం టేకింగ్. యాక్చువల్గా చిన్న సన్న స్లైస్ ఉండాలి. అది లావుగా ఉందంటే కనుక అసలు నచ్చదు, బాగోదు. బట్ ఆ చిన్న స్లైస్కి అంటే నాకు చికెన్ తక్కువ వచ్చింది అని చెప్పనుకుంటా. బట్ అది అంత అవుతుంది అనేది అనుకోలేదు. స్టార్టింగ్లో మనం ఒకటి యూనిక్ డిష్ పెట్టాలి అని చెప్పి ఫస్ట్ రోజు మేము ఇది పెట్టాం. వచ్చిన అందరూ అబ్బా ఇది చాలా బాగుంది, చాలా బాగుంది, మేము ఎక్కడా తినలేదు అని చెప్పి అనడం వల్ల ఓకే ఇది బాగుంది కదా, అందరికి నచ్చింది కదా అని చెప్పి మేము అది మెనూలో యాడ్ చేసాం.
అది ఈ రోజుకి బాగుందనే చెప్తాను. దాని మీద నెగిటివ్ రివ్యూ అనేది ఇప్పటివరకు ఎప్పుడు రాలేదు. థ్యాంక్ యూ భయ్య. D6 ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. మీరు ఒకసారి తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. నచ్చితే మళ్ళీ రండి. నచ్చకపోతే నాకు చెప్పండి, నేను నేర్చుకుంటాను, చేంజ్ చేసుకుంటాను ఏదైనా బాగోపోతే.